ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ అధిష్టానం తాజాగా మరో అడుగు ముందుకు వేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయని ముందే చెప్పిన అధినాయకత్వం గెలుపే లక్ష్యంగా అధికారమే పరమావధిగా వ్యూహాలు రచిస్తోంది. ఈసారి మహిళలకు ప్రాధాన్యత అంశంపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో 14 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. ఈసారి మహిళలకు ప్రాధాన్యత అంశంలో అధిక సీట్లు కేటాయించేందుకు జగన్ ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ అధిష్టానం ఈసారి మహిళా శాసనసభ అభ్యర్థుల సంఖ్యను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో మాట్లాడుకుంటున్నారు. దీనిని బట్టి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా సీట్లు రెట్టింపయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 175 స్థానాలకు ఇప్పటికే 14 మందిని ఎంపిక చేసిన జగన్ మరికొన్ని స్థానాలను కూడా మహిళలకే కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. దీనిపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్య నాయకులతో పాటు సీనియర్లతోనూ ఈ అంశంపై చర్చించినట్లు పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. అధిష్టానం నిర్ణయానికి పలువురు అభ్యంతరం తెలిపినా మెజార్టీ శాతం నాయకులు సానుకూలంగా ఉన్నట్లు శ్రేణులు చర్చించుకుంటున్నారు. మహిళలకు ప్రయారిటీపై జగన్ ఆలోచన ఏంటని, మహిళా సీట్లకు ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న చర్చ అలాగే ప్రశ్నలు ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలో ఎక్కువ శాతం మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందువల్లే స్థానాలు మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళకు కేటాయిస్తే సామాజిక అంశాలతో పాటు ప్రజల మద్దతు కలిసొస్తుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, ఈసారి ఎక్కువగా మహిళకే సీట్లు ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శీలా, 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో మహిళలకు అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా ప్రాధాన్యత పెరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అలాంటి పరిణామాలు పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటా ఉన్నాయి. గత 2019 ఎన్నికలలో 14 మందికి మహిళలకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఇప్పుడు అది రెట్టింపు, ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు స్థానిక సంస్థలు కావచ్చు, ఇతరితర ఎన్నికలు లోకల్ గా జరిగిన ఎన్నికలన్నింటిలో కూడా 50% మహిళలకే రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తా ఉన్నారు. మొన్న పార్లమెంట్ లో కూడా 33% రిజర్వేషన్ అనేది కూడా దానికన్నా ముందే 50% అమలు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా క్లెయిమ్ చేసుకునే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఒక 20 నుంచి 25 వరకు కూడా మహిళలకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంటే ఆయా ప్లేసుల్లో వారి కుటుంబంలో భార్య గాని లేకపోతే కూతురు గాని ఇట్లాంటి ఎవరికన్నా కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో ఆ భాగంగానే పూర్తిగా దానిపైన కూడా కసరత్తు పెట్టారని కూడా చెప్పొచ్చు. మొన్న గత 2 సార్లు గుంటూరు ఈస్ట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ముస్తఫా మీద వ్యతిరేకత ఉండడంతో ఆమె కుమార్తెకి అక్కడి నుంచి అవకాశం ఇచ్చారని చెప్పొచ్చు. దాంతోపాటు మొన్నటి కూడా హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇక్బాల్ అక్కడ ఉండేవారు, ఆ ప్లేస్ లో కూడా మహిళకు అవకాశం కల్పించారు. దాంతోపాటు టెక్కిలి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ సిట్టింగ్ గా ఉన్నారు, కానీ ఆయన మార్చి ఆ ప్లేస్ లో వాళ్ళ వైఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను ఇటు పిఠాపురం తీసుకురావాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. అటు శాసనసభలో అటు పార్లమెంట్ కూడా మహిళల ప్రాధాన్యత ఎక్కువ ఉండేటట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే ఆ విధమైన స్ట్రాటజీతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారని కూడా మనకు అర్థమవుతుంది. అయితే గత ఎన్నికల్లో 14 మంది మహిళలకు అవకాశం ఇస్తే 14 మంది గెలిచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈసారి కూడా ఆ సంఖ్యను డబుల్ చేసే అవకాశం ఉంది. అటువంటి పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటా ఉన్నాయి. శిల్ప, రైట్, థ్యాంక్ యూ వినయ్.